ఎప్పుడు కూడా చరిత్ర నిర్మాతలు నాయకులు కాదు, చరిత్ర నిర్మాతలు పార్టీలు కాదు, చరిత్ర నిర్మాతలు ప్రజలు మాత్రమే అని చెప్పి, ప్రజలు మాత్రమే. అందుకని మోడీ గారు కొన్ని ఇతర పార్టీ నాయకులకు ఎప్పుడైనా మీరు తేడా చూడండి. మోడీ గారు ఎప్పుడు కూడా ఇవాల్టికి ఎప్పుడన్నా ఎమోషనల్ అయినప్పుడు, ప్రజల నుంచి స్పందన బాగా వచ్చినప్పుడు, సప్పట్లు కొట్టి ఇళ్ళు కొట్టినప్పుడు ఆయన మరీ ఒదిగి దండం పెడతా ఉంటాడు, దండం పెడతా ఉంటాడు. అంటే మీరే అని అర్థం. అంటే మీరిచ్చిన శక్తి, మీరిచ్చిన స్ఫూర్తి, మీ ఓట్లకు వచ్చింది ఈ ప్రధానమంత్రి పదవి అనేటువంటి భావన తొలికిసలాడుతుంది ప్రధానమంత్రి గారి మాటల్లో, చేతల్లో, ఆయన వేషభూషణలో ఎప్పుడు కూడా. కానీ కేసీఆర్ని చూసిన ఎప్పుడన్నా నేనిచ్చిన అంటాడు. నన్ను కూడా కొట్టాడు. 2019 2019 నేను అప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్న టీఆర్ఎస్ పార్టీలో. 2019లో సారు కారు 16 చాలామంది ఏమనుకున్నారంటే అవును ఇంకిక్కడే ఉన్నాడు. నేను స్వయంగా నా పార్లమెంట్ కన్వీనర్ 4 లక్షల పైచిలకు ఓట్ల మెజార్టీతో అంతకంటే ముందే 3 నెలల్లోనే టీఆర్ఎస్ పార్టీ అన్ని ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నారు. అన్ని ఎమ్మెల్యే సీట్లు పోటీ చేయడానికి కూడా ఎవరు ముందుకు రాలే. వాస్తవంగా పోటీ చేయడానికి కూడా ఎవరు ముందుకు రాలే. అలాంటి దగ్గర 3 నెలలకే మళ్ళీ ఓట్లు జరిగితే బండి సంజయ్ గారు 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచిండు. అర్థం ఏంటి? ఇది మా జాగిరి బిడ్డ అన్నారు వాళ్ళు. ఏమన్నారు వాళ్ళు? కరీంనగర్ బిడ్డ ఇది నీ జాగిరి కాదు, ఇది మా జాగిరు అన్నారు. రెండైన మాటలు అన్నారు. హిందుగాళ్ళు పొందుగాళ్ళు అంటే అహంకారం మాటలు మాట్లాడితే, ప్రజలు లెక్క చేయకపోతే వచ్చే ఫలితాలు కట్టుంటాయి. దాని కారణాలు వేరే ఉన్నాయి, చాలా ఉన్నాయి. కారణాలు ఏంటి అంటే 3 నెలల కాలంలోనే ఏ నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఆయన మీద నుంచి ఆయనకు ఓటేసి అంత అబ్సర్డ్ మీద గెలిపిస్తే, మీకు ఒక మాట గుర్తు చేస్తున్నా. రిజల్ట్ వచ్చింది 2018లో 88 సీట్లు గెలిచిండు. 2 సీట్లేమో రెబల్స్ గెలిచారు. అంటే 90 సీట్లు గెలిచింది. 90 సీట్లు గెలిచిన తర్వాత కూడా మొట్టమొదటిసారిగా ఈ దేశంలో 3 నెలల కాలం పాటు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయకుండా తాను ఇంకొక మంత్రి మాత్రమే పాలించిన చరిత్ర మీరు చూసారు. ఏమని చర్చ జరిగింది తెలుసా? గింత అహంకారమా కేసీఆర్? ఆ రోజు మీరు ఇంతమంది ఎవరో మాటలు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 5,000తో 10,000తో గెలిస్తే భారతీయ జనతా పార్టీ 60-70 మెజార్టీతో గెలిచింది. నిజంగానే కనుక ఆనాడు భారతీయ జనతా పార్టీ పట్టి ఇంకా కొంచెం మంచి అభ్యర్థి కనుక పెట్టి ఉండి గెలవగలమనే విశ్వాసం కనుక ఉంటే ఇంకొక 3-4 సీట్లు గెలిచేప్పుడు ఆస్కారం ఉండే వాస్తవం. కానీ ఆయన మనకే నమ్మకం లేదు. గిచ్చి చూసుకున్నాం, గెలిచిన తర్వాత అనుకున్నాం అరే గట్టంటే గట్నే అవుతుంది.